జగన్మోహన్ రెడ్డికి ఏ దారి లేక ఈ దారి ఎంచుకుంటున్నాడు. ఒకవేళ ఏ దారి ఉన్నా కానీ ఈ దారి ఎంచుకుంటాడు. అది అతను వెరైటీ. ఇప్పుడు ఎవడన్నా ఏం చేస్తాడంటే నాకు ఏ దారి లేక నీకు చంపితేనే కానీ బతకలేను కాబట్టి నేను చంపుతాను అంటాడు ఒకడు. నేరం నాది కాదు ఆకలిది అన్నట్టుగా. ఇతను అలా కాదు, ఏ దారి ఉన్నా కానీ ఈ దారి ఎంచుకుంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, మనం పోలవరం కట్టేస్తున్నాం, అమరావతి కట్టేస్తున్నాం, పెన్షన్లు ఇచ్చేస్తున్నాం, లేకపోతే ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నది. ఉద్యోగులు టైం జీతాలు ఇస్తున్నారు, వాళ్ళ పెండింగ్ బకాయిలన్నీ ఇచ్చేస్తున్నారు. ఒక రకంగా పీస్ఫుల్గా ఉంది. మనం గుండె మీద చేసి పడుకున్నారు అంతా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న అరాచకం, భయం, ఆందోళన, ఈ ఎప్పుడు వచ్చి ఎవడ తలుపు కొట్టి రాత్రి లేపుకుపోతారో, ఎత్తుకుపోతారో, మన భూమి ఎవడ దుబ్బెత్తాడో, మన ఇల్లు ఎవరు లాగేసుకుంటాడో అన్న భయాందోళన లేదు ఇప్పుడు. కానీ ఆ పాము ఇక్కడే తిరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం దాని మీద పర్ఫెక్ట్గా దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ నిన్న 2-3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్లో ఏపీ పోలీస్ శభాష్ అనేలాగా పనిచేశారు. వెల్ డన్ పోలీస్ అన్నారు మనం. ఎందుకంటే వాళ్ళు తిట్టాం. వాళ్ళు ఎప్పుడన్నా పని చేయకపోతే మనల్ని తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదు ఈ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేసినట్టు మనం ప్రశంసించాలి.